దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినమంతా దేవుని కనుదృష్టి మీ మీద ఉండి, దేవుని కృపలో మీరు తలపెట్టు ప్రతి కార్యం సఫలం చేయబడి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆశీర్వాదం అనుభవిస్తూ కృపాక్షేమములతో వర్ధిల్లాలని, దేవుని కనుదృష్టి నిత్యము మీ మీద ఉండి నడిపించాలని కోరుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ పౌలు గారు రాస్తా అంటున్నారు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మనం దేవుని పోలి నడవాలట. ఎలాగా? ప్రియులైన పిల్లల వలె. చూడండి, పిల్లలు తల్లిదండ్రులను పోలి నడుస్తారు కదా. తండ్రి ఏం చేస్తే కొడుకు అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే మరి పిల్లలు ఎవరైనా సరే తల్లిని ఇమిటేట్ చేస్తూ తండ్రిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా. మనం దేవుణ్ణి ఇమిటేట్ చేయాలంట, దేవుని పోలి నడవాలంట, ప్రభువుని పోలి నడుచుకోవాలంట. ఎలాగ? ప్రియులైన పిల్లల వలె, దేవునికి ఇష్టమైన పిల్లల వలె. ఎలాగంటే దేవుడు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడంట. అలాగంటున్నాడు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. దేవుని పోలి నడవటం అంటే ఏంటి? ప్రేమ కలిగి నడవటం అంటే. ఎందుకంటే వాక్యం మనం చూస్తాం, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తాం. మరి ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటున్నావా? ఆ ప్రేమను కలిగి నడవాలంట. ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. అంటే దేవుడు చూపించేదల్లా ప్రేమే, మనుషుల పట్ల ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకే ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఎవ్వరు నశించిపోవటం ఆయనకి ఇష్టం. ఎంత గొప్ప కనికరము గల దేవుడు అంటే, ప్రేమ గల దేవుడు అంటే. ప్రేమించి ఎవ్వరూ నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడంట. ఆ ప్రేమ మనం కూడా చూపించాలంట. దేవుడేమో మనం నశించిపోకూడదని ఆయన వస్తే, ఆయన బిడలంగా మనమేమనుకుంటే ఆడిపోయినా పర్లేదు, ఈడిపోయినా పర్వాలేదు, నేనైతే బాగుండాలనుకుంటా. కాదండి, ఇతరులు కూడా బాగుండాలని ఆ ప్రేమను నువ్వు ఇతరులకి చూపించే వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రేమ కనుపరిచే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి మరి దేవుని పోలి నడవాలి. ఆయనే మనకు మాదిరండి. చాలామంది ఏం చేస్తారంటే సినిమా యాక్టర్లను పోలి నడుస్తూ ఉంటారు. నేను చిరంజీవి, నేను బాలకృష్ణ, నేను పవన్ కళ్యాణ్, నేను ప్రభాస్ అంటూ ఉంటారు. మనం అది కాదు నడవాల్సింది. మనకి ప్రభువే మాదిరి అండి, దేవుడే మనకు మాదిరి. ఆయన్ని పోలి నడవాలి, ఆయన రూపంలోకి. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు రూపం యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన వస్తుంది అంటాడు. అంటే క్రీస్తు పోలిక, క్రీస్తు రూపం, క్రీస్తు మాదిరి కలిగి జీవించాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలంట. సో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని పోలి నడుస్తున్నావు? నీలో క్రీస్తు గుణం, క్రీస్తు స్వభావం, ప్రేమ, ఆ దేవుని ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నించే, దేవుని ప్రేమతో అందరినీ ప్రేమించు, క్రీస్తు స్వభావిగా నీవుండు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ప్రభు తన యొక్క కృపని ఎడల కనుపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యాలు వినిచిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము ఈ వాక్యాలు వినే ప్రతి ఒక్కరికి తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.